నా దేవుడికి ఇంకో దేవుడితో పోలికేంటి? దేవుడికి గొడవలు ఏంటి? అయోధ్యకి తిరుపతికి గొడవ ఏంటి? కనీసం స్వతంత్రం ఏంటి అని కూడా సర్వనాశనం చేసే పరిస్థితులు వస్తూ ఉంటే రేపు పొద్దున ఎలా బతుకుతారు? నేను అంటే ఆనాటి భారతీయ జనతా పార్టీకి నేను వ్యతిరేకంగా ఐడియాలజీ కొన్ని డిఫరెన్స్ ఉంటుంది. వాజ్పేయి గారు రెస్పెక్ట్ లాట్. ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గురించి మీరు చెప్పారు. అయితే మీరు అడిగారు కాబట్టి ఇది ఆదాని గారి కనుసనాల్లో నడుస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏ ప్రభుత్వం వల్ల హిందూ మతానికి ఎన్డీఏ ప్రభుత్వం ఉండి వాళ్ళ మొత్తం రాష్ట్రాల్లో చూస్తుంటే ఇవాళ ప్రమాదం వచ్చిందంటే నాకు అర్థం కాదు. అదే క్వశ్చన్ అడుగుతా, నేను ఎవరికి చెప్పనండి. అది కాదు, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ స్కోర్స్ ఆపరేషన్ బిరడా అనేది గమనించండి. ఈ బిరడాలో భాగంగా చేస్తున్నట్టు కొంతమంది అనుకుంటున్నాను. సనాతనవాది నేను అది ఇదే మాట్లాడారు. ఒక హిందూ ధర్మం అన్నారు. ఆయన దిగుదిగు నాగన్నం అని ఒక పాట అద్భుతంగా నాగదేవతను కీర్తిస్తా ఒక అయ్యప్ప స్వామి భక్తుల దీక్షలో కానీ అనేక చోట్ల చాలా చోట్ల మా దగ్గర చాలా ప్రాచుర్యం పొందిన పాట. ఆయన దాన్ని దిగు నాగే అని చెప్పి ఒక యుగళ గీతం వ్యాంపులు చేసే పాటల కింద అది తయారు చేసేసారు. అలాంటి ఇది హిందూ మతం చెప్తుందండి. కొంతమంది సినిమాల గురించి మాట్లాడుతున్నారు, అపాసం చేశారు రామరాజు. ఈయన పాటలో కూడా యముడిని దొంగగా చేసినట్టు పాటలు. హాయ్, హలో, వెల్కమ్ టు ఏబీపీ దేశం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తుంటే కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కొత్త అంశాల మీద చర్చ జరుగుతుంది. అయితే గతంలో చూసాం మనం, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ఉద్యమాలు జరిగాయి. అనేక ప్రజా సమస్యల మీద కావచ్చు, లేకపోతే ప్రాంతీయమైనటువంటి అంశాల మీద కావచ్చు చర్చలు జరిగాయి, రాజకీయాలు జరిగాయి. అయితే ఇప్పుడు మతం చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఈ మతం చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు ఎలాంటి మార్పులు వస్తాయి, పొలిటికల్ గా ఎలాంటి మార్పులు వస్తాయి, ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే వాటిని విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ ఉద్యమకారులు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ చలసాని శ్రీనివాసరావు గారు. వెల్కమ్ టు ఏబీపీ దేశం. శ్రీనివాసరావు గారు, అందరికీ నమస్కారం. మీకు వీక్షకులందరికీ నమస్కారం. శ్రీనివాస్ గారు, మీరు చాలా కాలం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉన్నారు, ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నిటి మీద విశ్లేషణ కూడా చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రస్తుతం ప్రజా సమస్యలు పక్కకు పోతున్నాయి, అదేవిధంగా రాజకీయాలు ఏవైతే గతంలో చూసిన రాజకీయాలు కనిపించట్లేదు. ఇప్పుడు మతం అనేది ఒక ప్రాముఖ్యమైన అంశము ఇటు రాజకీయ నేతల్లో నాడుతున్నాయి, కార్యకర్తల్లో, అదేవిధంగా ప్రజలు కూడా చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో రావడానికి కారణాలు ఏమంటారు? తెలుగు జాతి బిడ్డలందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఒక నిమిషం మా తెలుగు జాతి గురించి కూడా చెప్పాలి. జనం కొంతమంది ఉత్తర భారతీయ ఆదాని గారి పార్టీ వాళ్ళు అనుకున్నట్టు ఇంకోటి అనుకున్నట్టు చావ చచ్చిన చేతకాని సమాజం కాదు. నిన్న తెలుగు భాష ప్రపంచ సభలు జరిగినాయి. నిన్న రాజమహేంద్రలో జరిగినాయి. అక్కడ హాజరైనాను. మాజీ ఉపరాష్ట్రపతి గారితో సహా అనేక మంది పండితులు చాలా మంది హాజరైనారు. వేలాది మంది విద్యార్థులు కూడా హాజరైనారు. అది ఒకటే చెప్పాను. 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన తెలుగు జాతి ఇది. 8 రాష్ట్రాలకండి ఇచ్చిన తెలుగు జాతి. 4 దేశాల్లో తెలుగు జాతి ఉంది. ఎందుకు చెప్తున్నానంటే చాలా ఓల్డ్ సుండనీస్ లో తెలగబాత్ శాసనం, ఇండోనేషియాలో కెమర్లో భాష, తర్వాత మోన్ భాష, అది కాకుండా తెలుగు అన్నది ఒకటే లిపి. పట్టడెక్కల హైహోల్ బాధ వెళ్తాయి. ఎందుకన్నానంటే 13.5 కోట్ల ఉన్న తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం ఇవాళ నాకు తెలిసినంత కాలం ఒకప్పుడు ఏం జరిగేదో నిజాం హయాంలో, ముందల కుతుబ్ షా హయాంలో, లేదా చాళుక్యుల పాలన ఏం జరిగిందో కానీ ఈ గత 100-150 సంవత్సరాల క్రితం నుంచి చూసుకుంటే చాలా కనిష్ట స్థాయికి పడిపోయింది. ముఖ్యంగా విభాజిత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కొంత పోరాటతత్వం నడుస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటంతో ఏదైతే ఉందో పోరాటతత్వం నడుస్తుంది. శ్రీకాకుళం సాయుధ పోరాటం నుంచి అనేకం ఈ ప్రాంతంలో అద్భుతంగా కోస్తా రాయలసీమ తెలంగాణ ఏదైనా కానీ తెలుగు మిగతా చోట్ల ఉన్నా సరే వాళ్ళ కనిష్ట స్థాయికి పడిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే కుల చిచ్చు కుల గజ్జి, మళ్ళీ చెప్తున్నాను నేను, కుల చిచ్చు కుల గజ్జి అంటే అందరిని తింటారు. కులాభిమానం, మతాభిమానం వ్యక్తిగతం, అది కూడా పోవాలనుకునేది అభ్యుదయవాదులు ఆశిస్తాం. కానీ ఇవాళ దాని వ్యతిరేకంగా వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కులాభిమానం, మతాభిమానం మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగతం అంతా చూసుకోవాలి. అది కుల గజ్జి, కుల ద్వేషం వచ్చేసింది. ఇది ప్రజల్లో రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. ఒక కుల నాయకుడిని జాతిపితగా జాతీయ నాయకుడిగా చేసేసే పరిస్థితి వచ్చేసింది. ఇవాళ దాంట్లోనే కులాలకు నేను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంచెం మౌలికమైన తేడా ఉంది.
దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణలో మొట్టమొదటి ప్రాధాన్యత ఏదైతే ఉందో అది తమ రాష్ట్రం, తమ ప్రాంతం, తర్వాత తమ పార్టీ అలయన్స్లే ఉంటాయి, తర్వాత మతం, ఆఖరిగా కులం. అనేక గ్రామాల్లో పట్టణాల్లో వెళ్తే, మీ పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ సెమీ అర్బన్ గానీ వెళ్తే బావా అన్నయ్య అన్ని పార్టీ అందరూ కూడా 90% మరీ ఉన్నత వర్గాలు కాకుండా అయ్యవార్లు మిగతా వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ చాలా ఆప్యాయంగా పిలుచుకుంటారు. అది కోస్తాల కూడా చాలా చోట్ల ఉంది. ఇవాళ అలా పరిస్థితి నుంచి కుల రక్కసి బయలుదేరింది, కుల ద్వేషం తగ్గించారు. ఈ ద్వేషం ఎక్కడి నుంచి వచ్చిందంటే పుట్టుకతో, ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మన కూటి కోసం పేదవాళ్ళం కానీ మన కులంతో పేదవాళ్ళం కాదని ఒక దిక్కుమాలిన భావన ప్రవేశపెట్టారు. ఇది మనువాద శాస్త్రం ఏదైతే ఉందో, మను శాస్త్రం గొప్పగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తల నుంచి ఒకడు పుట్టాడు, కాళ్ళ నుంచి ఒకడు పుట్టాడు, ఎక్కడి నుంచి పుట్టాడో తెలియదు అండి. ఇది ఒక బ్యాచ్. అది మేము ఆర్యులు, మేము అహంకారం, ఆర్య పురుష్, ద్రావిడ పురుష్, ఇదంతా జరుగుతుంది. ఇది హీనంగా చూడబడుతున్నారు. తరుణ్ అనే ఆయన సిద్ధాంతకర్త, ఆదాని గారు ఉత్తర భారత జనతా పార్టీ సిద్ధాంతకర్త, ఒక రోజు మాట్లాడతా నిగ్రోల్ది ఏముంది, మా దేశంలో నిగ్రోలు నల్లళ్ళు నిగ్రోల్ బ్యాచ్ లాగా దక్షిణ, చాలా అసహ్యంగా మాట్లాడారు. దేశ ప్రధానమంత్రి ఎవరు మాట్లాడారు, క్షమాపణ చెప్పలేదు. నిన్న కాక మొన్న ఉత్తర భారత జనతా పార్టీ అండ్ కంపెనీలో ఉన్న మంత్రి గారు ఈ దక్షిణాది హిందీ రానాళ్ళు దేశద్రోహులు, దేశం వదిలిపోవాలన్నాడు. ఎవరు జాగీరండి ఇది? హిందీకి లిపి లేదు. తప్పు, ఆయన మేము గౌరవిస్తాం. ఎందుకంటే మన అందరూ సోదరాదు, ఇండో యూరోపియన్ భాష అయినా సరే మనం అందరం ఇండియన్స్, డెఫినెట్ గా దాన్ని గౌరవిస్తాం. కానీ వాళ్ళకంత చులకన భావం, హీనమైన భావం. తెలుగు, తమిళం గొప్ప సాహిత్యం. నా సోదర తమిళ భాషను 2300 సంవత్సరాల నాటి లిఖిత సాహిత్యం తమిళమే. తెలుగుకి 2300 సంవత్సరాల క్రితం నాటి లిపి కూడా ఉంది, బట్టి ఇప్పుడు లిపి అది ఉంది, వేరే సంగతి. తెలుగు అన్నాడు ఒకటే. ఎందుకంటే ఇంత అవమానాలు పాలు జరుగుతుంటే వాళ్ళు ఊరుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళ కులంతో పాటు ఉప ప్రాంతీయ తత్వం, కాకినాడలో 1990లో 1 ఓటు 2 రాష్ట్రాలని కేసీఆర్ గారి కంటే ముందే నినాదం తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ఐడియాలజికల్. కానీ ఇవాళ ఆదాని గారి పార్టీ నేతృత్వంలోకి వచ్చేసిన కమర్షియలైజ్ అయిన తర్వాత మత రాజకీయాలు పెద్దపేట వేయటం జరుగుతుంది. అంతకుముందు కొంత ఉందండి, మతం పేరు మీద తీసుకొచ్చి, శ్రీరాముడి పేరు మీద తీసుకొచ్చారు. కానీ ఇవాళ దక్షిణాదిలో అలాంటి భావం తక్కువ ఉండేది, ఇవాళ చాలా భయంకరంగా తీసుకొచ్చారు. అంటే ఈ పరిణామం మీరు ఇందాక మాట్లాడిన విషయంలో చూస్తే, ముందు పరిణామాలు చెప్పాను, ఇప్పుడు జరిగే ద్రావిడులు అనే సిద్ధాంతం నిజమేనా? అలాంటి ప్రభావం ఇటు ద్రవిడ ప్రాంతం మీద ఉందంటారా? అసలు దాని మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? నేను డెఫినెట్ గా ఇవాళ తగ్గస్టన్ పాత బ్రిటిష్ వాళ్ళు ఏమైనా పక్క పెట్టినా, ఇవాళ ద్రవిడ భాషల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం ఇవన్నీ ఉన్నాయి కదా, తుళు ఇవన్నీ కాదు, కువి కూడా. దీంట్లో పాటు గోండు భాష, తర్వాత పాకిస్తాన్ సింధు నాగరికత పక్కకి వెళ్ళి బహ్రాయి భాష అనేది అక్కడ ఉంది. దాని మూలం ఇవాళ ఇవన్నీ కాదంట కొత్త వాళ్ళు తీసుకొచ్చారు. మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం అని చెప్పి ఈ భావన కట్ చేయడానికి మేము పురాతన వాసులను తీసుకొచ్చారు. అసలు సరే విభిన్నంగా వాళ్ళ దేశ చరిత్రని మూలాన్ని మార్చేయటం, మేము అసలు దేశ మూలవాసులని మేము కానీ, ఆదివాసీలు కానీ, దక్షిణాది వాళ్ళు కానీ అది మేము కాదంట, వాళ్ళు దేశ మూలవాసులు, మేము బయట నుంచి వచ్చిన గహాంధ్రవాసులుగా వాళ్ళ కొత్త రూపాంతరం చెంది టెక్స్ట్ పుస్తకాలు కూడా మార్చుతున్నారు. సరే, మనం సబ్జెక్ట్ డివేట్ అవుతున్నట్టున్నాం. కానీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అది పెద్ద విస్తృతమైన సబ్జెక్ట్ అండి. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, నాకు 2 తెలుగు రాష్ట్రాలు కావాలండి. తెలుగు ప్రజలు కావాలి, మానవీయత మొదలుకోవడం, తెలుగు ప్రజలు కావాలి. తర్వాత నా దేశం కూడా ఈ ప్రపంచం నంబర్ 1గా ఉండాలి. అంతేగాని నేను ఏదో అస్సాం గురించో ఇంకో దాని గురించో తెలుగు జాతి యొక్క ప్రజలను బలిపెట్టేసి నేను జిందాబాద్ దానికోసం ప్రాణాలు అర్పిస్తాను. నా తెలుగు జాతి బాగుండాలి, దేశం కూడా, నా ద్రవిడులు, మరాఠీలు, బెంగాల్, అలాగే నా దేశం పంజాబ్లు అందరూ కలిసి నా దేశం నంబర్ 1గా ఉండాలని కోరుకుంటాను. కానీ ఇవాళ దక్షిణాది మీద జైత్రయాత్రని బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి సిద్ధాంతకర్త గారు మొన్న ప్రకటించారు. మొన్న కిరణ్ గారు అనే లాస్ట్ బాల్ ఆడతానని చెప్పి, నీకు ఎవరికి కావాలి రూపాయి ఇవ్వనని చెప్పి తెలంగాణ ప్రజల్లో ఆవేశం రావడానికి కారణమై అహంకారంతో ప్రవర్తించిన కిరణ్ కుమార్ రెడ్డి గారు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి సమైక్యాంధ్ర చెప్పుల పార్టీ పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి కాంగ్రెస్ పార్టీలో నా జీవితం ఏదని మళ్ళీ మార్చి జీవితం మొదటిసారి కాంగ్రెస్ బయటకు వస్తానని చెప్పి ఉత్తర భారతీయ జనతా పార్టీలో వెళ్ళిన తర్వాత దయచేసి స్టేట్మెంట్స్ కూడా మీరు కూడా వేయండి. ఈ దక్షిణాది మీద విజయయాత్ర మొదలైంది. ఎవరు విజయయాత్ర? అశ్వమేధ యాగం ఎవరు చేస్తారు? ఎవరిని చంపుతారు? అది విజయయాత్ర ఏంటి? ఇది ఏమన్నా వేరే ప్రదేశమా? ఆర్య మహాపురుషులు అందరూ వచ్చి ద్రావిడుల్ని సంహరించే ప్రదేశమా అండి? అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. వీళ్ళకి ఎక్కేసింది.
నాకు అర్థం కావట్లేదు. సొంత ప్రాంతం మీద దండయాత్ర ఏంటండి, దక్షిణాది మీద విజయాత్ర ఏంటి, దండయాత్ర ఏంటి? ఊమెరిట్ మేబీ ఒకళ్ళొకళ్ళకి, ఈయన ఒక విజయాత్ర అనొచ్చు, ఇంకొక దండయాత్ర అనొచ్చు, అబ్సల్యూట్లీ రాంగ్. ఈ దీంట్లో కోణంలో చాలా భయంకరంగా ఇంతకుముందు తీసుకురావడానికి ప్రయత్నించారు. కర్ణాటకలో హుబ్లీ గొడవ ఏదైతే ఉందో, ఉమాభారతి గారు రాజీనామా చేశారు ముఖ్యమంత్రి కింద. ఆవిడ అక్కడ కొంతవరకు సక్సెస్ అయ్యారు. అక్కడ కూడా ఉత్తర దక్షిణ కన్నడ అవన్నీ మొదలు పెట్టారు. ఇప్పుడు తమిళనాడులో కూడా 2 భాగాలు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 భాగాలు చేసిన తమ వంతు పాత్ర పోషించారు. సరే, ఇప్పుడు నేను దాని నుంచి మాట్లాడిన విభజన అయిపోయింది కాబట్టి, కానీ ఒక్కటిగా భౌగోళిక విభజన, మానసికంగా ఒక్కటిగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే, కర్ణాటకలో ఈ 2 ఓట్స్ వెళ్ళిన తర్వాత తెలంగాణలో కూడా 2 ఓట్స్లోకి వచ్చే పరిస్థితి వచ్చేసింది. మతాన్ని అలంబంగా తీసుకుంటున్నారు. ఎప్పుడైతే సామాజికంగా బలహీన వర్గాలు ఉన్నారో, మోడీ గారు యాక్చువల్గా బై బర్త్ అప్పర్ కాస్ట్ అండి. ఆయన ప్రాక్టీసెస్ ఆర్ ఆల్ అప్పర్ కాస్ట్ అండి. బలహీన వర్గం, ఎందుకంటే మోద్ గచ్చి ఆయన ఆయిల్ అమ్మేవాళ్ళు. ఆయిల్ తయారు చేసే తేలికలు కాదు, ఆయిల్ అమ్మే బన్యాస్ అని పేరు ఉంది అక్కడ. సరే, ఏదైనా కానండి, ఆయన పుట్టిన తర్వాత పెరిగిందంతా అప్పర్ కాస్ట్. తర్వాత మార్చారు. సరే, 2002 దేశవ్యాప్తంగా 2002 ఏప్రిల్ 1వ తారీఖున అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఎంతమంది చూపుతాం, ఆయన కులాన్ని కూడా బీసీలుగా చేసుకుని ఆయన బీసీ అని అంటున్నారు. ఆయన వ్యవహారంలో కాదు, సామాజిక కోణంలో కూడా ఎట్లా ఉన్నారు, ఆయన పద్ధతి వ్యవహారంతో ఎలా ఉన్నారు, బలహీన వర్గాలతో, దళితులతో, తాడిత పీడిత వర్గాలతో మిళితమయ్యారా లేదని చూసుకోవాలి. ఆయన ఏ క్వశ్చన్ ఆ విధంగా నాకు కనపట్టలేదు. సరే, మనం బ్యాక్ వస్తే ఇవాళ ఈ ముఖ్యంగా తెలుగునాట ఈ ప్రయోగాలు మొదలు చేశారు. అసలు మీరు ఈ తెలుగునాట ఇలాంటి పరిస్థితులు రావడానికి మీరు చెప్తున్నట్టు రాజకీయ నేతలు కారణం అంటారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలు కూడా అట్లా స్పందిస్తున్నారా, లేదా వాళ్ళు అట్లా మోల్డ్ చేస్తున్నారా? అంటే ప్రజలు మీన్స్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కొన్ని సంఘాలు కావచ్చు, మతాన్ని ప్రచారం చేసుకునేటువంటి వ్యవస్థలు కావచ్చు, ఇవి కారణం అంటారా? వీళ్ళు అనుకునే మనుశాస్త్రం యొక్క దాన్ని పాటించేవాడే ఒరిజినల్ హిందూ అని. కాకపోతే వీడు ఒక ముస్లిమో, లేదా క్రిస్టియనో, లేదా చైనా వాడో, లేదా పాకిస్తాన్, ఈ విధంగా ఆయన దుర్మార్గాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడికి వెళ్ళి వెళ్ళిపోయిందంటే మొత్తంలోనండి. ఆపరేషన్ గరుడ అని మొదలుపెట్టారు. తెలుసు, లాస్ట్ టైం సినిమా హీరో శివాజీ గారు నాతో పాటు పనిచేసినారు చాలా కాలం. ఉద్యమంలో మా ప్రత్యేక హామీ సాధన సమయంలో పనిచేసినారు. ఆయన అక్కడ వెళ్ళి చెప్పినారు. ఇప్పుడు కొత్తగా ఆపరేషన్ బిరడా సౌత్ 2018 to 2030. ఈ ఆపరేషన్ బిరడాలో 6 పార్టీలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఏఐడిఎంకే వేసారు. నేను ఇవాళ జయలలిత గారు, నేను ఈ జిఎస్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రాల హక్కులు కాపాడబడాలని తెలంగాణ ఆ రోజు ఈటల రాజేందర్ గారు పెద్దలు ఒకసారి మాట్లాడాను. మన సీఎం గారు మాట్లాడుతున్నారు అన్నారు. తర్వాత ఆయన రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు, మెసేజ్ కూడా పంపించాను, సందేశం ఉంది. సరే, ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏచూరి గారు అన్నారు, మళ్ళీ పక్క వెళ్ళారు. తర్వాత తంబిదురయ్య గారు ఉండగా నేను పార్లమెంట్ భవన్లో కలిపితే మా లీడర్ ఒప్పుకోదన్నారు. ఈ దేశం మీద ఒకే ఒక్క ఆవిడ రాష్ట్రాల హక్కులు కాపాడటానికి సాల్యూట్ చేస్తున్న ఆ విషయం వరకు మాత్రమే జయలలిత గారు వాకౌట్ చేసండి, మన దేశం ఒప్పుకోకూడదు, రాష్ట్రాల అధికారులు కాపాడాలన్నారు. ఇది తట్టుకోలేకపోయారు. ఆదాని గారి పార్టీలో ఉన్న వాళ్ళు తట్టుకోలేకపోయారు. దాంతో జయలలిత గారిని మరి ఏం చేశారో తెలియదు నాకు. అది తర్వాత ఎప్పుడన్నా పుస్తకం రాస్తే శశికళ గారు ఆత్మ ప్రబోధానుసారం ఏం చేశారో తెలియదు. మొత్తానికి జయలలిత గారు వెళ్ళిపోయారు. శశికళ గారు కాబోయే ముఖ్యమంత్రి అంట. కానీ అక్కడ చెన్నైలో తెలుగు సమాచారం ప్రకారం ఆవిడ ముఖ్యమంత్రి అవడానికి ముందే పార్టీని ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీద కొంత గౌరవం ఉంది. ఇది ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఆదాని గారి పార్టీ మీద నాకు గౌరవం లేదు. ఎందుకంటే అది వేరు. ఇప్పుడు మురళీ మనోహర్ జోషి ఆదాని భారతీయ జనతా పార్టీ అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీకి మీరు చెప్తున్నటువంటి దానికి ఏంటి తేడాలు ఏంటి? మౌలికమైన తేడా ఉంది. ఏ రోజు కూడా వాజ్పేయి గారు ఉన్నారు, మీరు చూశారు. అలాగే మురళీ మనోహర్ జోషి గారు ఉన్నారు. సరే, అద్వానీ గారు, అది ఏదైనా సరే దక్షిణాదిని కానీ మిగతా వాళ్ళని కానీ గౌరవించే విధానంతోనే ఆయన వ్యవహరించారు. ఆ రామ జన్మభూమి ఇష్యూలో మాత్రం ఆయన ఆకాంక్ష పెట్టుకున్నారు. కానీ ఆ రోజు జానా కృష్ణమూర్తి గారు, సికిందర్ భక్త్ గారు ఉపాధ్యక్షులుగా చేశారు చాలా కాలం. సికిందర్ భక్త్ గారు, తర్వాత విజయరాజ్ సింధే గారు, వీళ్ళందరి నేతృత్వంలో ఏర్పడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీలో ఐడియాలజికల్ గా మనకి డిఫరెన్స్ ఉన్నా సరే అలాంటి వాళ్ళకి ఒక పార్టీగా కొనసాగింది, చాలా గౌరవించారు. ఇవాళ ఏదైతే ఉందో క్రోనీ క్యాపిటలిజంతో భాగస్వామ్యంగా మారిపోయింది ఈ పార్టీ. ఇవాళ ఆదాని గారి యొక్క పార్టీ, ఆదాని అంటే గౌతమ్ ఆదాని గారిని మీరు అనుకోవచ్చు దానికి, కానీ అడ్డంగా దాష్టీకం చేసేవాళ్ళని పార్టీ ఆదాని గారి పార్టీ అని. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇందాక మీకు చెప్పాను, దక్షిణాది వాళ్ళు నల్లవాళ్ళు, లేదా దక్షిణాది వాళ్ళు ఈగురులు లాగవాళ్ళు. అసలు ఎంత దారుణం అంటే వీళ్ళకి
ఇంకో బ్యాచ్ కూడా ఇంతకుముందు మాట్లాడారు పార్లమెంట్ లో, దక్షిణాస్ట్రేలియా చూస్తే అసలు ఎవరికి చాలా అసహ్యంగా, మనం చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా చిత్రీకరించారండి మహిళల్ని. చాలా ఇంటానికి మాట్లాడటానికి అసహ్యంగా ఉందండి అసలు. అలాంటి బ్యాచ్ చేసిన తర్వాత హిందీ రంగాలు దేశం వదిలి దొబ్బేయాలి, దేశద్రోహులు అని మాట్లాడుతున్న లిపి లేని హిందీ, లిపి ఉన్న 4 దేశాలు లిపి ఇచ్చిన 2000. నేను అందుకుని వాళ్ళు అంటుకుంటాను హిందీ నేను వ్యతిరేకించను, కానీ వాళ్ళు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఇది ఒక ఉత్తర భారత అహంకారం. రేపు సీట్లు కూడా దక్షిణాది తగ్గించేసి పర్సంటేజ్ సీట్లు తగ్గించేస్తున్నారు. 2000 దేశం కోసం తమ కుటుంబ నియంత్రణ పాటించి భారత ప్రభుత్వం చెప్పినట్టు జనాభాను అదుపులో తీసుకొచ్చి దేశ సంక్షేమానికి పాటుపడి దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యాన్ని ఈ 2026 పార్లమెంట్ యొక్క ఏదైతే ఈ మన రాజ్యాంగ సవరణ ఉందో అది టైం అయిపోతుందో ప్రపోర్షనేట్ గా తగ్గించేయడానికి చూశారు. ఇది ఈ విధంగా ఉత్తర భారతీయ అందరినీ ఒక పార్టీగా మారిపోయి, అదానీ గారి చేతుల్లో ఉన్న పార్టీగా మారిపోయి ఈ విధంగా చేయటం అనేది ఇది చాలా ప్రమాదకరమైన సంఘటన. ఒక్క ఆంధ్రప్రదేశ్ కు తెలుగు జాతి గురించి ఒక పారిశ్రామికవేత్తగా చెప్తాను. జీవి కృష్ణారెడ్డి గారిని మీకు తెలుసుంటారు లేదు, జీవికి ఎయిర్పోర్ట్స్ అండి. ఆయనకి వాళ్ళ వియ్యంకుడు గారైనా గద్వాల రాజా సోమభూపాల్ రెడ్డి గారు ఉంటారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన జీవికే ఎయిర్పోర్ట్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై, జీవికే నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 70% వాటర్లు ఇవన్నీ కూడా ఆదాని గారు అమ్మమంటే అమ్మ అనలేదని సరే ఏం చేశారు. కోవిడ్ లో కోవిడ్ లో ఉండగా మనందరం ఎక్కడ స్ప్రే కొట్టుకుందాం, తలుపులు తీయకుండా దాక్కుందాం ఆ టైంకి ఆయన పిలిపించి ఇడికో బోర్డుకో ఆయన పిలిపించి ఏ విధంగా కోవిడ్ పేషెంట్ వేసేస్తా ఉన్నారు ఏమన్నా చెప్తాను. తర్వాత బయటకు వచ్చి ఆయన ఏదో లేదు నేను ఐచ్ఛికించాను 10 సార్లు చెప్పినట్టు అర్థమైందండి. నా వయసు 52 సంవత్సరాల వయసులో వాళ్ళ కుటుంబ సభ్యులు అన్న పోతే పోనీ మనకి ఏమైందంటే ఆ బలవంతాన్ని పెట్టి లాక్కుంది ఏంటి పొజిషన్. అక్కడి నుంచి ఎయిర్ ఇండియాని అమ్మేసిన తర్వాత అప్పుడు ఆ స్థలాలు వాళ్ళకి లాక్కున్న పావులబేడకైతే 70,000 కోట్ల స్థలాలు ఎంతో మళ్ళీ వాళ్ళకి దారదత్తం చేసే విధంగా లెటర్ పెట్టి ఇప్పుడు తెలుసుకున్న. ఎందుకంటే నవీ ముంబైకి 18,000 కోట్లు పెట్టి అటల్జీ వారు వేస్తున్నారు. ఏమన్నా బొంబాయితో టచ్ ఉన్న వాళ్ళకి తెలిసింది. అందుకని నవీ ముంబై పన్వేల్లో ఎంత భయంకరంగా పెరిగిపోయిన రేట్లు అక్కడ తీసుకున్నారు. అది కాకుండా పెన్నా ప్రతాప్ రెడ్డి గారు 6 సిమెంట్ ఫ్యాక్టరీలు ఇక్కడ కానీ శ్రీలంకలో పెట్టబోయే కానీ అన్ని కానీ అది తీసుకున్న కాకుండా మధుసూదన్ గారు పవర్ ఫ్యాక్టరీలో, గంది మల్లికార్జున గారు ఎత్తన్నా పవర్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చే చోట్ల కోల్ లింకేజ్ లేకుండా, ఇది కూడా కాకుండా కృష్ణపట్నం ఏదైతే సెజ్ ఉందో 4,000 ఎకరాలు అది రాక్కుని మళ్ళీ ఇదండి మన గంగవరం పోర్టు. చంద్రబాబు నాయుడు గారు గంటా పాపారావు గారు చనిపోయారు, నేను కూడా వెళ్ళానండి. అప్పుడు బలవంతాన్ని లాక్కుని ఇక్కడ భూములు పెట్టి వాళ్ళకు పోర్టు కట్టించి తర్వాత దుర్మార్గంగా ఆ రోజు వ్యవహరించారు చంద్రబాబు గారు. చాలా మంచి పని చేశారండి. ఇది బిల్డ్ టు ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ బూట్ సిస్టమ్ తో ఇస్తాం. ఇది ఇన్ని సంవత్సరాలు నిర్ణీత కాలం పరిమిత 35-40 ఏళ్ళ తర్వాత ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి 100% వాటా చెందుతుంది. అన్ని 30,000 కోట్లు 40,000 కోట్లు ఎంతన్నా రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందని చెప్పి కండిషన్ పెట్టారు. ఇవాళ ఆ పోర్టు స్టెబిలైజ్ స్టేజ్కి వచ్చేటప్పుడు ఆ పోర్టుని ఎలా తీసుకున్నారో ఆదానిగా తీసుకుని దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా ఉన్న 10.13% ఎంతో దాన్ని పావులబేడకు 637 కోట్లు నామినల్ వాల్యూ తీసేసుకుని ఈ జెండా ఎగిరేసి 100% ఎక్కువని చెప్పండి ఇండియన్ కార్పొరేట్ హిస్టరీలో చేయడం జరిగింది. అసలు ఆ తర్వాత కృష్ణపట్నం పోర్టును కూడా కుటుంబంలో పెట్టారు, ఇంకోటి పెట్టారా, ఎలాంటి దారుణమైన పరిస్థితి కనిపించారు. మొత్తం పోర్టుల మీద ఆధిపత్యం. ఒక్క తెలుగు జాతిలో 6 పారిశ్రామికవేత్తలని పేగ మీద గది పెట్టారు, లేదా వీళ్ళ బతి మీద కాళ్ళు పట్టుకుని బాబు నా తీసేసుకొని మేము అదనం అని చెప్పారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ చేస్తా ఉంటే మనం ఏం చేయాల్సిన పరిస్థితి నేను చెప్తున్నాను. ఇవాళ వాళ్ళు మీడియా రంగంలోకి వచ్చారు. ప్రణవ్ రాయ్ గారు అనే ఆయన్ని ఏ విధంగా చేశారో అనేది ఇవాళ మీడియా కూడా వాళ్ళ చేతికి వస్తే మీరు కూడా మేము మాట్లాడటానికి ఏముంటుందండి. వాళ్ళకి మాట్లాడటానికి ఇది కూడా చేపట్టి కనీసం స్వతంత్రం ఏంటి అని కూడా సర్వనాశనం చేసే పరిస్థితులు వస్తూ ఉంటే రేపు ఎలా బతుకుతారు. నేను అంటే ఆనాటి భారతీయ జనతా పార్టీకి నేను వ్యతిరేకంగా ఐడియాలజీ కొంత డిఫరెన్స్ ఉంటుంది. వాజ్పేయి గారు రెస్పెక్ట్ లాట్. ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గురించి మీరు చెప్పారు. అయితే మీరు అడిగారు కాబట్టి ఇది ఆదాని గారి కనుసనాల్లో నడుస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ. రైట్ అర్థమైంది. మీరు చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ సూటిగా అర్థమైంది. అయితే నేను కొన్ని సూటిగా మిమ్మల్ని అడుగుతాను. అదే సబ్జెక్ట్ లోకి మనం వెళ్దాం. ఇప్పుడు మనం అనుకున్న 2 రాష్ట్రాల్లో మతం అనేది ఒక ప్రభావవంతమైనటువంటి శక్తిగా ఎదుగుతోంది. అయితే దాని పరిణామాలను కూడా మీరు ఖండిస్తూ మాట్లాడారు. అయితే ఇది ఇటీవల మీకు కూడా తెలుసు, గత 2-3 రోజుల క్రితమే హిందూ శంకరం సభ కూడా ఒకటి మనకి ఇక్కడ హైందవ శంకరం అని చెప్పి పెట్టారు. ఏంటి అసలు దాని ఉద్దేశం? మన తెలుగు రాష్ట్రాలు అది ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒకటి మాత్రం అండి, బహుళంగా ప్రజానీకం వచ్చారు. చాలా చోట్ల 1-2 కుటుంబాలు బాగా ఉండే పూజారుల కుటుంబాలు ఉంటే మిగతా వర్గాలన్నింటినీ సమీకరించి అందరిని బస్సు ఎక్కించి మన మతానికి ప్రమాదం వస్తుందనే దాన్ని ప్రజల్లో చాలా చక్కగా వివరించి తీసుకొచ్చారు.
నిజంగా చెప్పాలంటే 90%, 80-90% మంది స్వచ్ఛందంగా అక్కడ వాళ్ళు బస్సులు పెట్టుకుని వచ్చిన సందర్భం మిగతా కాదు. దీని వెనకమాల బ్యాక్గ్రౌండ్ భయంకరమైన వర్క్ గత 6 నెలల నుంచి చేసిన మాట వస్తున్నాయి కానీ, బట్ ఇది మాత్రం సత్యం అండి. ఇది తమలో ఒక భయం అనేది క్రియేట్ చేశారు. ఎందుకండి భయం ఏంటి ఉన్నారు? హిందూ మతం లేదా సనాతన ధర్మానికి వచ్చినటువంటి భయం ఏంటి అసలు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటేనండి, ఒక గుంటూరు జిల్లాలో వాళ్ళు చూపించిన ఏంటంటే, ఉమ్మడి 23 జిల్లాల్లో కనుక మనం కల్పించుకుంటే గుంటూరు జిల్లాలో హిందువుల సంఖ్య అత్యంత తక్కువగా కనపడుతుంది. వాళ్ళు ఆధారాలు ఇస్తున్నారు. ఫ్రమ్ వాట్ ఇట్ ఈస్ మిగతా మత మార్పిళ్లు జరుగుతున్నాయి అనేది ఆ మతాన్ని కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు అంతవరకు పర్వాలేదండి. నేను మతాన్ని కాపాడుకుంటాం వరకు తప్పు లేదు. ఏ మతం అంటే మనుశాస్త్రాన్ని మధ్యన హైదరాబాద్ లో పుస్తకం ప్రకటించారు. శూద్రుల్లో అనబడే వాళ్ళ చేత ధనంతోనే తీసుకుని పుస్తకం ప్రకటించి ఈ భారతదేశానికి మొదటి రాజ్యాంగం మనుశాస్త్రం. కులం వాళ్ళ తల నుంచి కాళ్ళ నుంచి పుట్టారంటే ఇప్పుడు అది కాదు. బుర్రతో పెద్దాళ్ళు అయిపోతారు. బుర్ర ఉంటే కనుక తిరుపతి దేవస్థానంలో పూజారులు పేద పూజారులు కూడా అయిపోవచ్చని న్యాయం సాధ్యం అవుతుందండి. ఈ దీర్ఘాలు తీస్తా ఉన్నారు కొంతమంది. ఇది కాదు, అది మనుశాస్త్రం అనేది ఏ విధంగా రాశారు. దాంట్లో 2-3 మంచి పాయింట్లు పెట్టుకుని దాంట్లో 100 అసలు మనుశాస్త్రం అనేది తర్వాత సనాతన మతాన్ని తీసుకొచ్చారండి. నాకు ఇక్కడ ఒక ప్రశ్న, మీరు చెప్తున్న ప్రతి పదే మనోధర్మశాస్త్రం గురించి చెప్తున్నారు. ధర్మం అనండి, మనుశాస్త్రం అనండి. మనశాస్త్రం వాళ్ళు ధర్మశాస్త్రం కూడా పిలుస్తుంటారు. ఈ మనుశాస్త్రం ఒకటే హైందత్వానికి ప్రతీక అని ఎట్లా అంటారండి? వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. ఇప్పుడు అది వేదాలు కూడా చెప్తాను, పురాణాలు కూడా. నేను శృంగేరి పెద్ద స్వాముల దగ్గరికి వెళ్ళాను. మంచి వాళ్ళు చాలా. నేను చెప్పాలంటే శృంగేరి స్వాములు బాత్యానంద తీర్థస్వామి, విధుశేఖర్ స్వామి గారు చాలా గొప్పగా వాళ్ళుగా భావిస్తాను వ్యక్తిగతంగా. సరే దాంట్లో ఉన్నా కానీ దీంట్లో ఉన్న దాంట్లో నేను ఎలా వచ్చిందంటే ఉత్తర భారత దక్షిణ భారతదేశ దేవుళ్ళు కూడా తీర్చారు. నేను నమ్మలేరండి నిజాన్ని. నాకు అర్థం కాదు. నా పేరే శ్రీనివాసు, వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నాం. మా కుటుంబాలని వెంకటేశ్వర స్వామికి భక్తులుగా ఉంటారు. వాళ్ళ నుంచి కాదు, 100 సంవత్సరాల నుంచి కూడా. అలాంటిది ఇవాళ ఉత్తర భారతీయ నేత నమ్మని కూడా ఆయన మాట్లాడతా అసలు మీ పురాణాల్లో మా వెంకటేశ్వర స్వామి లేడు, అసలు దశావతారం లేడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్నారు. అంటే అసలు ఏం జరుగుతుందండి వాళ్ళ. తర్వాత ఇంకా చెప్తాను మీకు. మా యొక్క షిరిడి సాయిబాబా విగ్రహాలు బద్దలు కొట్టమంటున్నారు. అయ్యప్ప స్వామి దేవుడు కాదంటున్నారు. ఏందండి ఇది నాకు అర్థం కాదు. మా ఆర్య పురుషులు అంటున్నారు. ఏంది ఆర్య పురుషులు ఏంది? తెలంగాణలో కూడా సమ్మక్క సారలమ్మ అది ఎంత. ఇంకోటి మీకు కోడిగుడు తింటాను, కోడిగుడు తినే వాళ్ళకి కూడా చెప్తాను దయచేసి. నేను ఇప్పుడు హిందూగా ఉన్నాను. హిందూ మతం ఒక గొప్ప మతం, సంయమనం సౌభ్రతత్వం కూడిన మతం, ఒక జీవన విధానాన్ని నమ్ముతాను. మూఢనమ్మకాలు పక్కన విసర్జించుకుంటూ వెళ్ళిపోయే మతం అద్భుతంగానే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన ఆ స్వాముల వారు, ఆర్య స్వాముల వారు మాట్లాడతా కోడిగుడ్డు తింటారా మీరు? కోడిగుడ్డు తింటే కోడి పెంటల మీద తిరుగుతుంది కదా, ఆ బుద్ధులు వస్తాయంట. మేము ఎలా కనపడుతున్నామండి అసలు. పైగా ఇంకో దాంట్లో మాట్లాడతలేసి కులాలు ఉండాలండి. ఏ కులం పెట్టిన బట్టి అంటే రెల్లి కులం అంటే బాకీ పని అనే మాన్యువల్ స్కావెంజర్ జాబ్ చెయ్యాలా? ఏమనుకుంటున్నారండి వీళ్ళు? పల్లకీలోకి తిరిగేది, మోసేది ఉండాలి. వీళ్ళు మాత్రం వాళ్ళ వెల్లు కొలుస్తులు, చాకలి అంటే రజకులు వాళ్ళ పని చేస్తూ ఉండాలి. న్యాయ బ్రాహ్మణుల జీవితాంతం వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కొడుకులు అదే పని చేస్తూ ఉండాలి. పైన ఏందండి నాకు అర్థం కాదు. సమ్మక్క సారక్కలను విమర్శించారంటే అర్థం ఉందా? ఏళ్ళ దేవుళ్ళు మా పోలేరమ్మ, మైసమ్మ. నేను చెప్తున్నాను, గత 50-60 సంవత్సరాలు జరిగింది మా ఊళ్ళల్లో. మా ఊళ్ళో దేశాలమ్మ ఉంది. పూర్వం దేశాలమ్మ విగ్రహం మామూలు, అది నెమ్మదిగా పెట్టి కొత్త విగ్రహం తీసుకొచ్చారు. దేశాలు ఎల్లమ్మ, మైసమ్మ అని, ఆరిమైసమ్మ అని ఉంటుంది. మైసమ్మ విగ్రహం, తలుపులమ్మ, మా ఊళ్ళమ్మ విగ్రహాలు చూసుకుంటే పాతి ఉండే ఊళ్ళో గ్రామ దేవతల కింద, కొంచెం పెద్ద దేవతల కింద. నెమ్మదిగా దీనికి ఏం చేశారు, ఆ ఇరాన్ తీసుకొచ్చిన ఆరి పేర్లు తగిలించడం మొదలు పెట్టారు. అలా పేర్లే మార్చేశారు. వేరే దేవత యొక్క ప్రతిరూపం అంటున్నారు. అంటే ఇది సాంస్కృతికంగా నాశనం చేశారు. దీని వెనక ఏంటి? దీనికి భయంకరమైన కుట్ర ఉందండి. దీని వెనక తిరిగి మనశాస్త్రం అనే దాన్ని పెట్టే ఒక భయంకరమైన కుట్ర కనపడుతుంది. ఏదైతే అదొక పెద్ద తీసుకుని చాలా భయంకరంగా, నేను చెప్తున్నాను చాలా భయంకరంగా ఆర్య అనేది అలవాటు చేశారు. చిన్నప్పుడు మాకు తెలియదు ఆర్యాన్ని రాసేవాళ్ళు. నేను ద్రవిడని తెలియక లేఖలో ఆర్యాన్ని రాయించేవారు. ఆర్య బాగున్నారా మాకు ఇవ్వండి అని రాయించేవారు. నేను ఆర్యుడే. ఆయన ఆర్యులు అంటే నేను ద్రావిడనా? అంటే వాళ్ళు జ్ఞానవంతులని, జ్ఞానం వచ్చిన ప్రతి ఒక్కరు ఇట్లాంటి సిద్ధాంతం లేదు. ఇది కొత్తగా పెట్టారండి. మరి జ్ఞానం వచ్చిన వాళ్ళందరూ ఉన్నత కులం వాళ్ళు అయిపోతారు. అప్పుడు కులాలు మార్చుకుంటాను కుదురుతారు. రమ్మనండి.
కులాల మార్పిడి ఉందా అప్పుడు అసలు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి అంటే ఇక్కడ ఉన్నటువంటి ద్రవిడియన్ సంస్కృతి అనొచ్చు, లేదా మన తెలుగు రాష్ట్రాల సంస్కృతి మీద కూడా దాడి జరుగుతుంది అంటారా? తెలుగు సాంస్కృతిక వైభవాన్ని, అసలైన వైభవాన్ని కప్పెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన యొక్క ఇవాళ దక్షిణాదిలో ఉండి మేనత్త కూతురుని చేసుకుంటారు. ఇవాళ ఆర్య సంస్కృతిని తీసుకొచ్చి అసలు దుర్మార్గం, పాపం, నీచం అంట మొదలెట్టారు. మాకు కాళ్ళకి మెట్లు ఉంటాయి, మంగళసూత్రాలు 2 ఉంటాయి. చెప్తున్నా, ఇది మా సంస్కృతి అండి. నుడిదొడ్డు మీద సింధూరం పెట్టుకుంటాం, ఒక సంస్కృతి, దాన్ని మేము గౌరవిస్తాం. కానీ మా సంస్కృతిని కూడా గౌరవించాలి కదా, ఈ దేశ మూలవాసులం కదా. కానీ ఇవాళ మొత్తం ఇక్కడ ఏం చేస్తున్నారంటే తెలుగునాట మొత్తం ఒక విధంగా ప్రచారం వచ్చేసింది. మొత్తం ఒక సెల్స్ మొత్తం వెళ్ళిపోయినాయి, కింద వరకు వెళ్ళిపోయి ఏదో 1,00,000 శాఖల పైన పెట్టారంట. ఇక్కడ ఒకటి చెప్పాలి, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కుట్రే కావచ్చు, మీరు జరుగుతున్న సాంస్కృతిక కుట్ర కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక దేవుళ్ళు ఏదైతే నమ్ముతున్నారో ఆ నమ్మకాలని కుట్ర కావచ్చు, ఇది రాజకీయంగా జరుగుతున్న కుట్ర అంటారా, లేదా ఇప్పుడు మీరు అన్నటువంటి మను శాస్త్రాన్ని నమ్మేటువంటి ఆ పెద్దలు అంటే మత పెద్దల వల్ల జరుగుతున్న కుట్ర, దీన్ని ఎట్లా తీసుకోవాలి సార్? నేను ఖచ్చితంగానండి దీంట్లో చెప్పాలంటే 2 విధాలుగా నడుస్తుంది. ముందర ఇక్కడ స్థానిక సంస్కృతిని, మీకు సంస్కృతి లేదు, మా సంస్కృతి ఆర్య సంస్కృతి, ఆర్యావర్తం నుంచి వచ్చిన సంస్కృతి అని చెప్పి ఇక్కడే చెప్పిస్తున్నారు. వాళ్ళు దురదృష్టకరం ఏంటంటే, ఒక అభ్యుదయవాదిగా నేను భావించిన కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన తీరు అత్యంత బాధ కలిగింది. ఇప్పుడు మేమెవరం ఆయనకి చెగువేర బొమ్మ పెట్టుకోమని చెప్పలేదు, ఆయనే పెట్టుకున్నారు. చెగువేర స్టార్ పెట్టారు, ఎన్నెన్నో చేశారండి. ఆ తర్వాత అంటే మొదట ప్రజారాజ్యం ఉన్నప్పుడు బాగా గుర్తు, ఈ మదర్ తెరెసా, తర్వాత పూలే, సావిత్రి పూలే, ఇట్లాంటి మహాత్మా గాంధీ, అంబేద్కర్, ఇలాంటి బొమ్మలు వెనుక ఉండేవి. ప్రజారాజ్యం తర్వాత జనసేన నుంచి వచ్చి జనసేన గెలిచిన తర్వాత తాను లేదా జనసేన ముందు కూడా, జనసేన పెట్టినప్పుడు కూడా చెగువేరా, మీరు చెప్పినట్టు చెగువేరా బొమ్మ ఉండేది, అద్వైతవాదులందరూ పక్కన ఉండేవారు. ఆయన ఆ తర్వాత అది జనసేన ఓడిపోయిన తర్వాత 2016లో కూడా బయటకు వచ్చారు ఆయన. మేము ఉద్యమంలో మొట్టమొదటి ఉన్న దశాబ్దాలుగా ఉన్నాం. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయనలో ఒక స్పిరిట్ చూశాను. ఆయన ఈ దక్షిణాదికి జరుగుతూ ఉత్తరాది అహంకారం నశించాలి, ఉత్తరాది కాళ్ళు మొక్కుతారా, సిగ్గు లేదా అని చెప్పి ఎంత గట్టిగా మాట్లాడారు ఒరిజినల్ పవన్ కళ్యాణ్ గారు, కళ్యాణ్ బాబు గారు. ఆ తర్వాత దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాల మీద ప్రకటించారు. వీఆర్ కమింగ్ టు సిటీ, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, అది ఇది మాట్లాడారు. ఇవాళ ఏది వచ్చినా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక విభజన హామీలు రాకపోతే కానీ పిల్లలకి ఏమీ లేదని చాలా అద్భుతంగా మాట్లాడారు. కొంతకాలం మాట్లాడినా సరే. ఇక పాచిపోయిన లడ్డూలు అన్నారు. తర్వాత ఇంకేం చెప్పారంటే, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు దీపం వెలిగిస్తే భక్తుల ముందు నాన్నగారు సిగరెట్ కాల్చుకుని దీపం దేవుడు లేడనేవారు, అలాంటి కుటుంబం అని మాట్లాడారు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళారు. గొడ్డు మాసం తింటే వివేకం చెప్పాడు, ఏమి లేనప్పుడు తీసుకోమని చెప్పి ఇవన్నీ మాట్లాడారు ఆయన. నేను మాట్లాడలేదండి. అసలు మా నాన్నగారు దీపం వెలిగిస్తారు, మా అమ్మగారు ఏదన్నా సరే మా అమ్మ దీపం ఇస్తారు. నేను అలా అంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళారు. ఏంటి ఎక్స్ట్రీమ్ గా వెళ్తున్నారో కూడా సరే ఏదనుకోలేదు. అక్కడి నుంచి రాజకీయంగా దెబ్బతిన్న తర్వాత ఎప్పుడైతే అదానీ గారి పార్టీతో బాగా క్లోజ్నెస్ పెరిగిందో ఆయన మారిపోయారు. ఇప్పుడు నేను సమాధానం చెప్పాల్సింది, ఆ పాచిపోయిన లడ్డు ఉన్నారు, ఉత్తర భారతీయ జనతా పార్టీ అంతకన్నా నమ్మక ద్రోహం చేసింది, నైవంచం చేసింది, మోసం చేసింది. 2016 కంటే 10 రెట్లు ఎక్కువ నష్టపోయాం. భావితరాలు దెబ్బతింటున్నాయి, యువతరాలు దెబ్బతింటున్నాయి. సినిమాలు చేసుకోండి, స్టంట్లు వేసుకోండి అని చెప్తే కాకుండా అది నాకు అర్థమే కావట్లేదండి. ఇది ఇవాళ ఎందుకు మారిపోయారు? ఆయన్ని అడ్డంగా పెట్టుకుంటున్నాయి. ఒక మంచి మనిషిని తీసుకొచ్చి ఎలాగ చేశారో, ఎలాగ మార్చారో, ఎలాగ అదుపులో పెట్టుకున్నాయో నాకు తెలియదు. కానీ అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ శక్తులు, చాలా పుస్తకాలు చదివాను, సమాజాన్ని చదివాను, 80,000 పుస్తకాలు ఎంతో చదివారన్నారు. 2 లక్షల పుస్తకాలు అయితే 80,000 తక్కువ చదివినట్టు గారికి. మరి ఈ ఏదైతే మీరు చెప్తున్నటువంటి మను శాస్త్రానికి సంబంధించిన పెద్దల యొక్క కుట్రలు తను అర్థం చేసుకోలేదా, లేదా అందులో లేదండి? మాయలోకి అదానీ గారి పార్టీ మాయలోకి వెళ్ళారు. బహుశా ముఖ్యమంత్రి చేస్తాను అన్నారేమో నాకు తెలియదు. కానీ ఆయన మిగతా విషయాలు, అంతర్గత విషయాలు మనం మాట్లాడలేము. కానీ బట్ ఒక అభ్యుదయగా నేను భావించిన ఒరిజినల్ పవన్ కళ్యాణ్ బాబు గారు ఏదైతే ఉన్నారో, ఈ రోజు ఇలా మారిపోవటం, ఇవాళ ఇంకా డౌన్ వెళ్ళిపోయి ఆయమ్మే సనాతన మతం అనేది ఆయన తెలియదు అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే, సనాతన మతం అంటే ఆర్యావర్తనంలో ఉన్న వాళ్ళకి మాత్రం వస్తుందని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వేసిన ఉద్గ్రంథాల్లో పెద్దలందరూ కలిసి ప్రకటించారు, ప్రచురించారు. వాళ్ళకనే నాలెడ్జ్ ఉందని నేను అనుకోను. ఓకే, డెఫినెట్ గా దానికి మాకు సంబంధం లేదు. ఇంకొకళ్ళు అంటే మేచ్ జాతి, దక్షిణాది ఉన్నారు, మేచ్లో నీచులో ఇప్పుడు లేదని అనుకోమండి. నాకెందుకు? మేము ఇంకొకళ్ళు అనుకుంటాం అనుకోండి, అది మాకెందుకు? మేము మా జాతిగా మేము గొప్పగా భావిస్తాం, ద్రవిడులుగా భావిస్తాం, దేశ మూలసగా భావిస్తాం. మాకు ఒత్తిస్తుందని వాళ్ళే చెప్పింది, అది ఒత్తిస్తుందని వీళ్ళు అంటారేంటి? అసలు ఏ మతం? అలాంటిది ఒక బుద్ధుడిని పట్టుకుని వాళ్ళ
నేను చెప్తే బాధ కలుగుతుందండి ప్రజలకి. బుద్ధుడిని దశావతారంగా ఒక అవతారంగా కొంతమంది స్వీకరించారు. అది కూడా కాదని బుద్ధుడి వల్ల నాశనం బుద్ధుడి మీద విషయం చెబుతున్నారు. పీక్స్కి వెళ్ళిపోయి మొన్న ఐందవ శంకారాభావం వరకు ఒక ఒక తమ ఆత్మగౌరవాన్ని చాటితే తప్పులేదండి. తమ యొక్క హక్కుల్ని ఒక గొప్ప మతం, ఒక సంయమనం సౌభ్రాతృత్వంతో కూడిన మతం మళ్ళీ పునరేకీకృతం కావాలనుకుంటాం తప్పులేదు. కానీ అందులో ఎవరెవరి శక్తులను ప్రవేశపెట్టారు. ఒక ఆయన అత్యంత శివ టెంపుల్స్ ఒక ఆయన ఉన్నా సరే, ఆయన గురించి వ్యక్తిగతంగా అనవసరం. ఇంకొక ఆయన మా ఊరు ఆయనే పాటలు రాస్తాడు. ఆయన రాస్తా నేను సనాతన ధర్మం, నేను ఆర్ష ధర్మం అన్నాడు. బాగానే ఉంది. అక్కడి నుంచి కృష్ణా జిల్లాలో కొంతమంది కరుణుడు అని చెప్పి గోదావరి జిల్లాకి కృష్ణా జిల్లాకి రెచ్చగొడుతున్నారు. మతం ఊపోయింది, మా జిల్లాలు కొట్టు చావాలన్నమాట వెళ్తాం. ఈ ఆదాని గారి బ్యాచ్ వల్ల మా జిల్లాలు కొట్టు కులంతో గీత రచిత అనంత శ్రీరామ్ మీరు పేరు చెప్పట్లేదు కానీ పేరు చెప్పారు. అతను ఆ స్టాండ్ తీసుకున్నాడు. ఎందుకంటే తను రచయితలు ఎప్పుడు కూడా నాకు తెలిసి కొంచెం ఏమంటారు అభిదా భావజాలంతో లేదండి. ఆయన చాలా కాలం నుంచి ఆ లైన్ లో ఉన్నారు, ఆదాని గారి పార్టీ లైన్ లో ఉన్నారు. ఆయన వాళ్ళు కొత్తగా కాదు, నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను. కానీ సనాతనవాది నేను అది ఇదే మాట్లాడారు. ఒక హిందూ ధర్మం అన్నారు. ఆయన దిగుదిగు నాగన్నం అని ఒక పాట అద్భుతంగా నాగదేవతను కీర్తిస్తా ఒక అయ్యప్ప స్వామి భక్తుల దీక్షలో కానీ అనేక చోట్ల చాలా చోట్ల మా దగ్గర చాలా ప్రాచుర్యం పొందిన పాట. ఆయన దాన్ని దిగు నాగే అని చెప్పి ఒక యుగళ గీతం వ్యాంపులు చేసే పాటల కింద అది తయారు చేసేసారు. అలాంటి ఇది హిందూ మతం చెప్తుందండి. ఒక్క విషయం కాదండి, ధర్మరాజు యొక్క తండ్రి యమధర్మరాజుని గౌరవంగా చూసిన దాంట్లో కొంతమంది సినిమాల గురించి మాట్లాడుతున్నారు, అపహాస్యం చేశారు ధర్మరాజు. ఈయన పాటలో కూడా యముడిని దొంగగా చేసినట్టు పాటలు రాశారు. ఇప్పుడు హిందూ మతంలో సనాతన ధర్మంలో ప్రమాదంలో పడింది, అందరూ కలిసి రావాలి అనేటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు అందరూ. అయితే నిజంగా చెప్పండి, ఇది నేను కూడా బయట చాలా మంది చేసిన కామెంటే మిమ్మల్ని అడుగుతున్నాను. నేను బయట వినబడుతున్నటువంటి విమర్శలది కావచ్చు. ఇది మన దేశాన్ని ముస్లిం రాజులు లేదా బౌద్ధ రాజులు చాలా కాలం పరిపాలించారు. ముస్లిం రాజులు ఒక 500-600 సంవత్సరాలు పరిపాలన ఉండొచ్చు. అటు బ్రిటిషర్స్ ఒక 200-300 సంవత్సరాలు పరిపాలన ఉండొచ్చు. కాంగ్రెస్ ఒక 50 ఏళ్ళు పరిపాలించి ఉండొచ్చు. తర్వాత బీజేపీ ప్రస్తుతం అధికారంలో నడుస్తోంది. ఇన్ని ఏళ్లలో ఈ సనాతన ధర్మానికి రానటువంటి ప్రమాదం ఇప్పుడు అత్యంత నిష్ఠాగరిష్ఠులుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, అందులో ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా లాంటి వాళ్ళు ఉన్నటువంటి సమయంలో ఈ మతానికి ఏం ప్రమాదం వచ్చింది? మనం ఆదాని గారు ఉండగా కదండి, ఆదాని గారు వాళ్ళు 40-50 లక్షల కోట్లు సంపన్నుడు అంటున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మనుషులు ఉండగా సరే నేను కాదు లేదండి. ఇంతకుముందు మీరు సనాతన మతం అనేది పక్కన పెట్టండి, అది ఎవరు ఆర్య అది మేము హిందూ మతంగా ఉన్నాం, అభిదో అంటే హిందూ మతం. డెఫినెట్ గా ఇప్పుడు మమ్మల్ని పాలించిన వాళ్ళలో మీకు తెలిస్తే ఇప్పుడు దక్షిణాది వాళ్ళని మమ్మల్ని కానీ పాలించిన ముస్లింస్ చాలా తక్కువ కాలం పరిపాలించారు, అతి తక్కువగా. అది కూడా పరోక్షంగా కొంతకాలం చెప్తే ప్రత్యక్షంగా మా కోట్లాది మంది ప్రజలను పరిపాలించింది ముస్లిం తక్కువ కోస్తాలోనే కానీ మిగతా ఎస్పెషల్లీ 9 జిల్లాలు కోస్తా జిల్లాలో చాలా తక్కువ కాలం పరిపాలించారు. గుంటూరు సుబాని కొంతకాలం తప్ప మిగతా ఎక్కడ చాలా తక్కువ కాలం. పరోక్షంగానే నిజాం కొద్ది కాలమే, కుతుబ్ షాహీలు ఉన్నా కొద్ది కాలమే. అలాగే దక్షిణాది అయితే మధురై సుల్తానత్ ఉన్నారు, కర్ణాటక నవాబు కొంతకాలం రూల్ చేశారు, చందా సాహెబ్ కానీ అన్వరుద్దీన్ కానీ ఇవన్నీ కొంత విషయాలు. కానీ ఇప్పుడు కేరళ అయితే పరిపాలించలేదు, చెప్తాను చాలా రేరు. హైదరాబాద్ వచ్చి దండయాత్రలో కొంత తప్ప కొల్లం కానీ మిగతా కానీ చెప్తున్నానని. అందుకని ఇది కాదు, అన్ని చోట్ల ఒకే విధంగా లేదు. కానీ హిందూ మతం డెఫినెట్ గా హిందూ మతం అనేది అంటే ఆదివాసీలు కూడా కలిపేసుకున్నారనేది వేరే సంగతి. బట్ ఒకప్పుడు హిందువులుగా ఉన్న పాకిస్తాన్ ఇవాళ ముస్లిం కంట్రీ మారింది. బంగ్లాదేశ్ లో 100% గణేష్ గారని మేము నవాబుల తర్వాత అంటే ఫ్రాంక్ గా మాట్లాడుకున్నాం. నవాబుల మధ్యలో ప్రయాణించిన గణేష్ గారనే పాలకుడు ఉన్న అక్కడ కూడా దాదాపు అనేక జిల్లాల్లో 89% మంది ముస్లింస్ ఇస్లామిక్ కన్వర్ట్ అయినారు. అలాగే కొన్ని చోట్ల మీరు చూస్తే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ అనేక చోట్ల నిమ్మన వర్గాలుగా వీళ్ళు ముద్రేసిన వర్గాల్లో అనేక మంది వాళ్ళ క్రిస్టియానిటీ స్వీకరించారు. బయటకు మాత్రం రిజర్వేషన్స్ కోసమే. ఎందుకంటే ఇప్పుడు ఇదే మాట ఒక డీజీపీ అడిషనల్ డీజీపీ కొన్నారు మాట్లాడితే కోపం వచ్చింది. కానీ గుళ్ళల్లోకి రానివ్వకుండా దశాబ్దాల పాటు వాసన వస్తుంది దూరం పెడితే వాళ్ళ దేవుడిని చూసుకునే సౌభాగ్యం కూడా లేకపోతే వాళ్ళు మతంలో ఎందుకుంటారని అనేక మంది ప్రశ్నలు వేశారు. ఇది ఆలోచించదగ్గ ప్రశ్న. ఇప్పుడు మిగతా వీళ్ళు ముద్రలేసిన సూత్రులు ఇళ్ళన్నీ కాదండి, వీళ్ళకి పూసు ఇవాళ. అందుకని దీనివల్ల వెళ్ళిపోయింది, చాలా మంది వెళ్ళిపోయారు. దాన్ని మనం ఎలా తప్పు పడతాం? గుళ్ళోకి రానివ్వరు, పూజించేవారు, అంటరాని వాళ్ళు ఇచ్చి పొమ్మంటే ఇది ఎలా జరుగుతుందండి?
అదొక జరిగింది. ఇంకోటి ముస్లింస్ మాత్రం పాలకులు చాలా మంది, కొంతమంది ప్రలోభంతో మారి ఉండొచ్చు, కానీ మిగతా అది పేక మీద కత్తి పెట్టే మార్చారండి. ఇది సత్యం. చరిత్రలో పాలగా నీళ్ళగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మార్చారు, ఇది సత్యం ఇది. కానీ ఏం జరుగుతుందంటే ఇవాళ అది ఒకప్పుడు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు విషయాలు చెప్పారు, దాంట్లో కంటిన్యూటీ. ఇప్పుడు అలాంటి మీరు చెప్పినటువంటి ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు కొంచెం నిర్బంధంతో మతం మారిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఓకే, నమ్ముదాం. అలాగే బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు వాళ్ళని దగ్గర చేరదీయడం ద్వారా లేదా వాళ్ళకి మార్చారని కూడా అనుకుందాం. అలాంటి స్థితిలో కూడా నిలబడ్డటువంటి సనాతన ధర్మం అలాంటి పరిస్థితి. సనాతన అనొద్దండి, మా హిందూ ధర్మం సనాతన ధర్మం అనేది కొంతమందికి మనుశాస్త్రాన్ని ప్రామాణికంగా తల నుంచి ఒకటి పుట్టాడు, కాళ్ళ నుంచి ఒకటి పుట్టాడు, ఎక్కడి నుంచి పుట్టాడో తెలియదు అనుకునే ఆ సనాతన మతం గురించి వాళ్ళు మాట్లాడుతున్నా. హిందూ మతం గొప్ప మతం, ఒక జీవన విధానం, సంయమన సంపత్తులతో జీవనం. వెంకటేశ్వరాన్ని పూజిస్తే అందరి దేవుళ్ళని పూజించి బుద్ధుడిని కూడా గౌరవించే మతం మాది. చలసాని గారు, అదే ఆ ప్రశ్నలోకి వద్దాం. అలాంటి హిందూ మతానికి అన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటూ వచ్చింది, అలాంటి సమస్యలు ఎదుర్కొని వచ్చింది. ఇవాళ అలాంటి పరిస్థితులు అయితే లేవు మన భారతదేశంలో నేను అనుకుంటున్నా, ఇప్పుడు ఉన్నటువంటి పాలకుల వల్ల. అంటే అదేంటది వచ్చిందనే భావిస్తున్నారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రమాదం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మొన్న వరకు తమిళనాడులో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఏఐడిఎంకి 2 గ్రూపులు పెట్టి తోలు బొమ్మలాట ఆడించినట్టు ఆడించారు కదా. కర్ణాటకలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. గోవాలో కూడా, దక్షిణాది కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. పాండిచ్చేరిలో కూడా ఏది పాండిచ్చేరి అండ్ యానాం 3 ప్రాంతాల్లో ఉన్న పాండిచ్చేరి ప్రాంతం కూడా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఉందండి. వాళ్ళ రంగస్వామి గారు ఎన్డీఏ ప్రభుత్వం వల్ల హిందూ మతానికి ఎన్డీఏ ప్రభుత్వం ఉండి ఇవాళ మొత్తం రాష్ట్రాల్లో చూస్తుంటే ఇవాళ ప్రమాదం వచ్చింది ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదే క్వశ్చన్ అడుగుతా, నేను ఎవరు చెప్పనండి. అదిగా దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ స్కోర్స్ ఆపరేషన్ బిరడా అనేది గమనించండి. ఈ బిరడాలో భాగంగా చేస్తున్నట్టు కొంతమంది అనుకుంటున్నాను. కొంతమంది నిజంగా నిస్వార్థంగా వాళ్ళ మతం కోసం, ఒక సంస్కృతి కోసం చేస్తున్న వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తాను నేను. వాళ్ళు ఎవరన్నా వీళ్ళు రాజకీయ కుట్రకోణం ఏముందంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం 4 సంవత్సరాలు నడిచినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా బడ్జెట్ కొట్టుకున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు దాంట్లో నుంచి బయటకు వచ్చినారో గుళ్ళు కూల్చేశారని చెప్పి దుర్మార్గం ప్రచారం పెట్టి చంద్రబాబుని ఉతికి ఆరేశారు వీళ్ళే. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉండగా శ్రీరాముడు తలని పెట్టారు, కానీ అప్పుడు గజపతి రాజు గారి మీద వచ్చిందని సపోర్ట్ చేయలేదు. మళ్ళీ అంతర్వేదని మా ఊరు పక్కన ఉంది, అక్కడ కొంచెం గొడవ చేశారు. కానీ బయటకు ఇప్పుడు శంకరావాలయం పెట్టలేదు, శంకరావాలు పెట్టలా. ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ బెరడా అనే కార్యక్రమంలో టీడీపీని భూస్థాపితం చేస్తారు 2018లో చూశారు. కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారి మీద అభిమానం ఉన్నాళ్ళు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణ వల్ల కానీ, మిగతా ఆయన తీసుకున్న అభ్యుదయవాదం వల్ల కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఒక అంటే పార్టీ నిర్మాణం, దీనివల్ల పార్టీ నిలబడింది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి కక్షాదించింది వల్ల, లేదా ఎప్పుడో దీన్ని షెడ్యూల్ పంపించేవాళ్ళు. బీఆర్ఎస్ ఇవాళ మిగతా కొన్ని వాటిలో లేచి నిలబడుతుంది కానీ కొన్ని వాటి వల్ల. కానీ ఇవాళ బీజేపీ ఏం చేసింది, బీఆర్ఎస్ అనే పార్టీని 0 చేసేసింది. పార్లమెంట్ ఎలక్షన్లో 0, ఒక్క సీటు కూడా నెగ్గలేని పరిస్థితి వచ్చిందని చూసుకోండి. అందువల్ల ఈ నేపథ్యం ఇండిపెండెంట్ కూడా నెగ్గిన పరిస్థితి ఉంది టీఆర్ఎస్. కావాలంటే మెదక్ సీట్లు ఎప్పుడు నెగ్గా, ఇవాళ 0 పరిస్థితికి వచ్చిందంటే శాండ్విచ్ అయిపోయింది రెండింటి మధ్యన. అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని కార్నర్ చేయడానికి ఇవాళ దాన్ని ఒక కులాన్ని వాడుకుంటానికి, మత విద్వేషాలను వాడుకుంటానికి, ఒక పక్కన ఎస్సీలు లేకపోతే క్రిస్టియన్స్ ని ముస్లింస్ ని వైకాపా వైపు కాంగ్రెస్ వైపు చీల్చేస్తారు. ఎప్పుడు కావాలని చేతిలో పావులు ఆడిస్తున్నట్టు కేసులు ఉన్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఈడీ కేసు ఒకటి పెట్టి ఈడీ కేసులో ఇంకా అరెస్టులు చేశారండి. చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు లైవ్ లో ఉంటాయి. ఇవాళ కళ్యాణ్ బాబు గారు ఎలాగో వాళ్ళ కిట్లో ఉన్నారు. అందువల్ల ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ ఇవాళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా ఫెయిల్ చేయాలి అనే ఉద్దేశంతో మతం మీద తీసుకొచ్చే ఒక బృహత్తర కార్యక్రమం ఏమోనని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకని అన్నానంటే ఈ గుళ్ళు పడగొట్టేసిన తర్వాత ఇవాళ ప్రమాదం ముందుకు వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ ప్రమాదం ముందుకు వచ్చింది. ఇవాళ ఆలయాలు ఇవ్వాలి, ఈ ఆలయాల్ని ఈ విధంగా మొదలు పెట్టారండి ఇవాళ. కానీ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే దయచేసి ప్రజలందరూ కూడా మేము ఆర్యం గొప్పవాళ్ళం, అసలు దక్షిణ భారతదేశం దేవుళ్ళు విగ్రహాలు బద్దలు కొట్టండి, సాయిబాబా విగ్రహాలు బద్దలు కొట్టండి, వెంకటేశ్వర స్వామి వాళ్ళు మా పురాణాలు లేరని చెప్పుకునే వాళ్ళకు కొంతమంది బ్యాచ్ అవుతున్నాం. ఒకటే విజ్ఞప్తి చేయాలి. కొంతమంది ఆలోచిస్తారు బాలాజీని ఎక్కడికి వెళ్ళి ఏ రాయి కన్నా గౌరవంగా పూజించేది, ఎందుకన్నా పూజించే సంస్కృతం ఉంది హిందువులు, అది డిఫరెంట్ ఇష్యూ అండి. కానీ వాళ్ళు జరిగే భయంకర కుట్రలో ఈ అయోధ్యని తీసుకొచ్చారు.
అనవసరంగా అయోధ్యని ఇవాళ ఒక సమస్య పరిష్కారం ఎందుకు దేశ ప్రజలు అత్యధికులు ఆరాధించే శ్రీరామచంద్రమూర్తికి ఒక దేవాలయం ఏర్పడినందుకు ఈ సమస్యను పరిష్కరించినందుకు మొత్తం దాంట్లో ఆ దేవాలయం కింద హిందూ మతం ఉందా, అంతకుముందు ఒరిజినల్ గా బౌద్ధ మతం ఉందని ఆధారాలు ఉన్నాయనేది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఒక సమస్య దాన్ని రాజకీయంగా వాడుకుంటే ఒక దిక్కుమాలిన చర్యకి ఫుల్ స్టాప్ పెట్టినందుకు సుప్రీంకోర్టుకి ఆ దేవాలయ నిర్మాణం పరిష్కారం ఎందుకు ఆలోచిద్దాం. కానీ ఇవాళ ఇక్కడ దక్షిణ తిరుపతిని దెబ్బ కొట్టడానికి ఒక కుట్ర జరుగుతుంది, భద్రాచలం తక్కువ చేయడానికి కుట్ర జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం సర్వత్రా ఉంది. ఏంటంటే ఇది ఇక్కడ ఇవాళ గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మాట అన్నారు, మీరు వీడియో కూడా చేయాలి, మీరు జనాలు తెలియాలి, చూడాలి. ఆయన అసలు మా వెంకటేశ్వరంకిను అయోధ్య దానికి కంపారిజన్ ఏంటండి? ఆయన అన్నారు, అవి నౌ సో ఫార్ ఫర్ బాలాజీ దిస్ థింగ్ ఫ్రమ్ హీర్ ఆన్వర్డ్స్ విల్ గో బ్యాక్ టు సౌత్ ఇండియన్స్, గో బ్యాక్ టు అయోధ్య అన్నారు. అదేంటది? వెంకటేశ్వర స్వామి నుంచి మేమందరం ఎందుకు వెళ్ళిపోవాలి అయోధ్యకి పూజించడానికి? ఏం వెంకటేశ్వర స్వామికి ఒక చాలా పవర్ఫుల్ ఘాట్ కదా, ఎవరితో మాట్లాడిచ్చారు? ఏంటండి ఇది? అంటే ఇది ఎంత అవమానకరం. నా దేవుడికి ఇంకో దేవుడితో పోలికండి. దేవుడికి గొడవలు ఏంటి? అయోధ్యకి తిరుపతికి గొడవ ఏంటి? నేను మన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎంత దుర్మార్గం జరిగిందని చెప్తానండి సార్ గారు. ఒక వాళ్ళు ఏంటంటే ఇది అయోధ్యకి లక్షలాది లడ్డూల్ని, లక్షలాది గొడ్డు మాంసం కలిపిన లడ్డూల్ని, అక్కడ చాలా సెంటిమెంట్ అండి ఉత్తరాదిలో, తిరుపతి దేవస్థానం పంపించింది అన్నారు. గొడ్డు మాంసం కనిపెట్టి జనవరిలో ఆ నిర్ధారణ ఉందా? అంటే నిర్ధారణ ఉందా అండి? ఉండకుండా వెళ్ళి మొత్తం ఉత్తర భారతదేశంలో తిరుపతి యొక్క ప్రాశస్త్యాన్ని తగ్గిస్తా ఉన్నారే, ఎందుకు చేస్తున్నారు ఇలాగా? తెలియకుండా వెంకటేశ్వర యొక్క ప్రాశస్త్యాన్ని తగ్గించే పని ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? అంటే ఇప్పుడు మీరు కుట్ర అన్నారు కదా, నా ప్రశ్న ఏంటంటే ఉత్తర భారతదేశం నుంచి అటు భక్తులు రాకుండా చేయడమా, లేదా దక్షిణ భారతదేశంలో ఉన్న భక్తులకు ఇప్పుడు ఉన్నటువంటి తిరుపతి ఆలయం మీద భక్తి తగ్గిపోయేలా చేయడమా? ఏ రకమైన కుట్ర? అది ఏం జరుగుతుందో దానికి మిగతా వాళ్ళు చూసుకోవాలి. నా బాధ ఏంటంటే సైకలాజికల్ గా దెబ్బ కొడుతున్నా. భద్రాచలం దేవాలయంలో ఒక ప్రాశస్త్యాన్ని మొత్తం తగ్గించేశారు. ఇప్పుడు దీని ఎట్లా ఏ పరిస్థితి ఏంటి మరి, ఎట్లా అడ్డుకోవడం? ఎందుకంటే మీరు చెప్తున్న పరిస్థితులు చూస్తున్నాం. వాస్తవంగా చాలా యూత్ సోషల్ మీడియాలో కూడా చూస్తుంటే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం, ఒక మతాన్ని ఒక మతం తిట్టుకోవడం, ఒక రకమైనటువంటి అశాంతి వాతావరణం అయితే సోషల్ మీడియా వేదిక జరుగుతుంది. బయట కూడా చాలా సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇది ఇలాగే వెళ్తే తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమవుతుంది, వాటిని ఎలా అడ్డుకట్ట వేయచ్చు, చివరిగా చెప్పి మనం ఈ చర్చను ముగిద్దాం. దళితులకు చెప్తున్నా, మిగతా అన్ని వర్గాలకు చెప్తున్నా, మా శూద్రులు ఇవాళ ఆఖరిగా చెప్తున్నాను ఒక మాట, నేను దయచేసి గౌరవించుకుని ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను. ఇవాళ అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా మాట్లాడారు. అస్సాం ముఖ్యమంత్రి గారు గవర్నర్ ఒక ప్రవచనం చెప్పారు. ఏమంటే, ఇక్కడ ఈ దేశంలో ఉన్న సోదర కులాలలో వీళ్ళు బ్రాహ్మణ వైశ్య క్షత్రియులకి సేవకులుగా బతకడానికి, సేవ చేసుకోవడానికి ఇలా బతుకులు అన్నట్టు ఒక డైరెక్ట్ గా వీడియో పెట్టేది ట్వీట్ చేస్తే ఇదే అన్యాయం చెప్తే, ఏముంది భగవద్గీతలో ఉంది, నేను చెప్పాను, ఎవరి మనోభావం దెబ్బతీస్తే నేను చింతిస్తున్నాను. ఇదేంటండి నాకు అర్థం కాదు. ఇది ఒక ముఖ్యమంత్రి మా బతుకులు ఇంకా కూడా వీళ్ళకి సేవ చేసుకునే నీచమైన బతుకుల కింద అభివర్ణించిన ఈ దేశంలో ముఖ్యమంత్రులు ఉంటే ఈ దేశ ప్రధానమంత్రి ఖండించలేదంటే ఇంతవరకు తప్పయ్యా అని. పైగా దానికి భగవద్గీతకి అద్భుతమైన భగవద్గీత, దాంట్లో చాలా మంచి పాయింట్లు ఉన్నాయి, మైనస్ 2-3 ఉండొచ్చండి. దానికి చిత్రీకరించేసి ఇలా పెడితే అసలు ఏం అనుకోవాలండి మేము? రేపు పొద్దున ఏం జరగబోతుంది? అందుకని దయచేసి కుల చిచ్చులోను, జిల్లాల చిచ్చులోను, మత చిచ్చులోను ఒకవేళ ఉత్తర భారతీయ జనతా పార్టీ పెడితే పడద్దు. ఈ దేశంలో ఇవాళ న్యాయ వ్యవస్థ దండం పెడుతున్నాను నేను. నిజంగా న్యాయ వ్యవస్థ ధర్మం ఒక్క పాదంలో నడుస్తుందంటే చిన్న చిన్న లోపల న్యాయ వ్యవస్థకి హ్యాట్స్ అప్. నా న్యాయమూర్తులకి, న్యాయ వ్యవస్థకి, అద్భుతమైన కలేజా ఉన్న ఆఫీసర్లు, ఎంత నిజాయితీతో పనిచేసే ఆఫీసర్, వాళ్ళకి ఇంకో శాలరీ చేస్తున్నా. రాజకీయాలకు పాడు చేసి ఉండొచ్చు, అద్భుతమైన నిజాయితీ పరమైన సిఐ, ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్ట్ నుంచి, డిఎస్పీ పోస్ట్ నుంచి ఐపీఎస్కి వచ్చేవాళ్ళం తప్ప ఐఆర్ఎస్కి వచ్చింది. ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారండి, మహానుభావులు ఉన్నారండి. వాళ్ళు వీళ్ళ మాట అనకుండా ధర్మో ధర్మతి రక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడు, ధర్మం నిన్ను కాపాడుతుంది, వ్యవస్థలను కాపాడదాం, వ్యవస్థను మనం కాపాడుతాయి. ఓకే చల్సన్ గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. ఇది ఇవాళ టాపిక్. చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం. మరిన్ని వార్తా విశ్లేషణలతో, వార్తా కథనాలతో, ఇంటర్వ్యూలతో మీ ముందుకు వస్తుంది ఏబీపీ దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.